ఆర్టికల్ 370 రద్దుపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూ కాశ్మీర్కున్న స్వయం ప్రతిపత్తి పోయింది. సో ఈ చర్య రాజ్యాంగబద్ధమా కాదా అనేది ఒక అంశం. దీనికి జమ్మూ కాశ్మీర్ భారత యూనియన్లో ఏ చారిత్రక పరిస్థితుల్లో చేరింది, భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ ఇంటగ్రేషన్ అయిందా, ఇలాంటి అనేక అంశాలు ఆ తీర్పులో ఉన్నాయి. ఆ తీర్పు గురించి నేను ఇదివరకే చెప్పాను. సో జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో చేరడం ద్వారా ఆ రాష్ట్రానికి ఏమీ సార్వభౌమాధికారం మిగిలిలేదు. ఇట్ డజంట్ రిటైన్ ఇంటర్నల్ సావర్నిటీ. అందువల్ల ఇతర రాష్ట్రాల లాగానే జమ్మూ కాశ్మీర్ కూడా యొక్క ఆర్టికల్ 370 పర్మనెంట్ ఫీచర్ కాదు, అది తాత్కాలికమైంది. ఇది జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడం కాదు, భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ విలీన ప్రక్రియలో భాగంగా ఏర్పాటైన తాత్కాలిక అధికరణాన్ని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇదొక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే, జమ్మూ కాశ్మీర్ను రాష్ట్ర హోదా తీసేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా భారత ప్రభుత్వం పార్లమెంట్ చట్టం ద్వారా చేసింది. జమ్మూ కాశ్మీర్ లడఖ్లను కేంద్రపాలిత ప్రాంతాలు చేశాయి. సో ఈ అంశం కూడా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. సో ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ అంశం పైన తీర్పు చెప్పాలి వాస్తవానికి, కానీ తీర్పు చెప్పలేదు సుప్రీంకోర్టు ఒక ఆసక్తికరమైన స్టాండ్ తీసుకుంది. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తిరిగి కల్పిస్తాము అని కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేస్తోంది కనుక జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా తొలగించడం చట్టబద్ధతను న్యాయబద్ధతను మేము పరిశీలించడం లేదు అని అన్నారు. పార్లమెంటు చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక చర్య తీసుకుంటే అది రాజ్యాంగబద్ధమా కాదా అనేది విచారించాల్సింది పోయి, మేము ఎలాగో రాష్ట్ర హోదా ఇస్తున్నాం కనుక ఇక దాని గురించి మేము విచారించము అని చెప్పారు. అదే సమయంలో లడఖ్కు ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం చేయడం సరైందే అని తీర్పు చెప్పింది. ఇప్పుడు సమస్య ఏంటి అంటే, భారత రాజ్యాంగంలో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఒక ప్రక్రియ ఉంది. అది ఆర్టికల్ 3 ద్వారా. ఆర్టికల్ 3 పార్లమెంటుకే అధికారాన్ని ఇస్తుంది. అయితే పార్లమెంట్ ఒక రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించే నిర్ణయం తీసుకునేటప్పుడు సంబంధిత బిల్లును ఆ రాష్ట్ర శాసనసభకు పంపించాలి. రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని తీసుకోవాలి. ఆ అభిప్రాయము తప్పనిసరిగా ఫాలో కావాల్సిన అవసరం లేదు, కానీ రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తీసుకోవడం మాత్రం మ్యాండేటరీ. ఆ అభిప్రాయం ఎలాగైనా ఉండనియండి, పార్లమెంట్ చట్టం చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అప్పుడు డిబేటబుల్ పాయింట్గా ఇదే ముందుకొచ్చింది. ఇలా అయితే రాష్ట్ర శాసనసభకు పంపించడం ఎందుకు, మేము శాసనసభ అభిప్రాయమే ఫైనల్గా ఉండాలి అని సమైక్యవాదులు వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 అలా లేదు. రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తీసుకోవడం తప్పనిసరి, కానీ ఆ అభిప్రాయంతో నిమిత్తం లేకుండా పార్లమెంట్ చట్టం చేయవచ్చు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఉంది అని తెలంగాణ వాదులు ఉదహరించారు. ఈ డిబేట్ నడిచింది. ఆర్టికల్ 3 పై కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణపై కూడా సుప్రీంకోర్టు దాకా పోయింది. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా డినై చేయడం ఆర్టికల్ 3 ప్రకారము ఎలా కరెక్ట్ అవుతుంది అనేది ప్రశ్న. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాసనసభే లేదు కనుక ఆ శాసనసభ అభిప్రాయం తీసుకోవడం అంటూ జరగలేదు. కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చేటప్పుడు సంబంధిత శాసనసభ అభిప్రాయం తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించేటప్పుడు ఆర్టికల్ 3లో ఉన్న ప్రొవిజన్ అది. కానీ శాసనసభ లేదు, శాసనసభ రద్దై రాష్ట్రపతి పాలనలో జమ్మూ కాశ్మీర్ ఉంది. అలాంటప్పుడు ఆ సంబంధిత శాసనసభ అభిప్రాయమే తీసుకోలేదు. దీనికి కేంద్రం వాదించింది ఏంటంటే, రాష్ట్రపతి పాలనలో ఉంది కనుక శాసనసభ అధికారాలు పార్లమెంటుకు సంక్రమిస్తాయి కనుక పార్లమెంటే చట్టం చేసింది కనుక శాసనసభ అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం లేదు అని వాదించింది. దీని రాజ్యాంగబద్ధతనే సుప్రీంకోర్టులో క్వశ్చన్ చేశారు. దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టు ఈ కీలకమైన అంశాన్ని విచారించలేదు, తీర్పు చెప్పలేదు. పైగా లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం చేయడాన్ని అంగీకరించిందంటే ఈ ప్రక్రియను అంగీకరించినట్లే ఒక రకంగా.
రేపు జరగబోయేది ఏంటి? ఏ రాష్ట్రాన్నైనా రేపు కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడానికి కేంద్రానికి అధికారం ఉంటుంది. రేపు ఉదాహరణకు తెలంగాణ నుంచి హైదరాబాద్ను విడగొట్టి నేను కేంద్రపాలిత ప్రాంతం చేస్తామని పార్లమెంట్లో ఏకపక్ష చట్టం చేయొచ్చు. లేదు, మేము తెలంగాణకు రాష్ట్ర హోదా తీసేస్తాం, కేంద్రపాలిత ప్రాంతం చేస్తాం అని పార్లమెంట్ చట్టం చేస్తే అయిపోతుందా? ఆ సంబంధిత శాసనసభకు పోవడం అన్న ప్రక్రియ కూడా లేకపోతే పార్లమెంటు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవచ్చు. సంబంధిత శాసనసభ అభిప్రాయాన్ని తప్పనిసరిగా ఫాలో కావాలని లేదు. ఎందుకు లేదంటే దీనిపైన అంబేద్కర్ వివరణ కూడా ఇచ్చారు రాజ్యాంగ నిర్ణయాక సభలో. ఒక రాష్ట్రాన్ని విడగొట్టాలనుకున్నప్పుడు సంబంధిత శాసనసభ అభిప్రాయం తప్పనిసరి చేస్తే ఏనాటికి కూడా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరవు. ఎందుకంటే ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించేదా? ఇక్కడ 175 సభ్యులు సీమాంధ్రలో ఉన్నారు, 119 సభ్యులు తెలంగాణలో ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో సీమాంధ్ర శాసనసభ్యులు ఒప్పుకోరు, అంటే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడదు. అందుకే ఆ రకమైన ప్రొవిజన్ పెట్టలేదు రాజ్యాంగంలో. కేవలం శాసనసభ అభిప్రాయం తీసుకోవడం మాత్రమే తప్పనిసరి అన్నారు. ఇప్పుడు అది కూడా అవసరం లేకుండా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను రద్దు చేశారు. అంటే రేపు ఇవాళ జమ్మూ కాశ్మీర్ జరిగింది, రేపు ఏ రాష్ట్రానికైనా జరగచ్చు. రేపు ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం చేయొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కావాలనుకుంటే ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసే అధికారం ఉంటే, ఆ సంబంధిత శాసనసభ అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా చేసే అధికారం కేంద్రానికే ఉంటే ఒక రకంగా రాష్ట్రాల ఉనికి అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ విషయంలో ఇచ్చిన తీర్పు రైటా రాంగాతో కూడా సంబంధం లేదు. ఒక కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఒక రాష్ట్రాన్ని డిగ్రేడ్ చేసి కేంద్రపాలిత ప్రాంతం చేసేటానికి పార్లమెంటుకు ఏకపక్ష అధికారాల్ని ఒక రకంగా ఈ సుప్రీంకోర్టు తీర్పు కట్టబెట్టింది. అంటే ఇది భారతదేశ ఫెడరల్ స్వభావానికి విరుద్ధం. ఫెడరలిజంలో రాష్ట్రాలకు కూడా హక్కులు ఉంటాయి. పార్లమెంటు చట్టం చేసి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు, కానీ కనీసం ఆ రాష్ట్ర శాసనసభకు ఆ బిల్లు పోయి శాసనసభలో చర్చ జరిగి దానిపైన ఒక అభిప్రాయాలు పార్లమెంటుకు వెళ్ళే ప్రక్రియనే ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రక్రియ కూడా లేదు. రేపు ఉదాహరణకు కేంద్రం కావాలనుకుంటే తెలంగాణ శాసనసభ రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టి తెలంగాణను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చుకోవచ్చు. ఇది దీన్ని అంగీకరించుదామా? అందువల్ల జమ్మూ కాశ్మీర్ పైన ఆర్టికల్ 370 భావోద్వేగపరమైన అంశము కనుక ప్రజలు భావోద్వేగాల ఆధారంగా దానిపై రియాక్ట్ అవుతారు. కానీ ఇది భావోద్వేగపరమైన అంశం కాదు, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాసనసభ రద్దయింది, రాష్ట్రపతి పాలనలో ఉండగా ఆ రాష్ట్రానికి ఉన్న రాష్ట్ర హోదాను పార్లమెంటు తొలగించింది. రేపు ఇది ఇతర రాష్ట్రాలకు కూడా జరగవచ్చు కదా. ఈ జమ్మూ కాశ్మీర్ జరిగింది, అలా జరిగితే మనం అంగీకరిస్తామా? తెలంగాణకో ఆంధ్రప్రదేశ్కో రాష్ట్ర హోదా తొలగించి మేము దానికి కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటే ఒప్పుకుందామా?